19/2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే. కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను ఆళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీలో మాట్లాడడం. ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవడన్నా పార్టీలో చేరతాడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అసెంబ్లీలో చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు. ఆ మాటలో ఆయన్ని మా నోట్లో మేము చెప్పలేం, నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు. అరే మహానుభావుడు ఆయన. ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టికి పరిధి లేచిన కెరటంలాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు గారి ఇమేజ్. ఈ పిరికి బంధులను చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు బారేస్తున్నారు. వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులు ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి. ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే. వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పన్నులు కావాలని కాదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి. అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. వీళ్ళకి కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈడు కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు, ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, అదంటే. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు. మేము వదిలేసామని ఒకరు, ఊర్లో వదిలి వెళ్ళిపోయాం ఒకరు, లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాం మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా. రిజల్ట్ ముందు పెట్టలా. ఇప్పుడు
ఎక్కడ కొడాలని వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? అరే మాట వస్తే త్వరలో కొట్టడం, పొడిచేస్తాం, వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్నారు. మేము మా రికార్డు చూడండి ఒకసారి, 2019 నుంచి 2024 వరకు మా రికార్డు చూడు. వీరోచితంగా ధైర్యంగా పోరాడాం. అదే హీరోయిజం అంటే, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం. అది మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజీ పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నా. వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే, పరిటాల రవి గారిదే. ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని వంశీ? ఏమిటా కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా చెప్పాలంటే వల్లభనేని వంశీ గురించి చాలా ఉన్నాయి. మేము భయపడే రకాలు కాదు. నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలం కాదు. నువ్వేనా మా మీద ఏదైనా చేసే సీన్ కూడా నీకు లేదులే, కానీ దాని గురించి వదిలే. ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి. అలాగే పోసాని కృష్ణమురళి నానా బూతులు తిట్టి చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, ఆఖరికి బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నా జీవితంలో మాట్లాడినంటే మేము భారతిరెడ్డి గారిని ఎప్పుడన్నా గారు అంటాం. ఇవాళ కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడాలన్నా భారతిరెడ్డి గారు అంటా. మేము అంటాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయింది అనుకుంటారే. పోసాని మురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా. వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి. అలాగే దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ పగలగొట్టాడు. వీళ్ళు అర్హులు కాదు. వీళ్ళు చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు పాద ధూళిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. అది ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. శ్రీరాముడు యాత్రలు చేసినప్పుడు ఆ పాదధూళికే ఎంతో ఇది పవిత్రమైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి పాదధూళికను కూడా మీరు టచ్ చేయడానికి కూడా అర్హులు కాదు. కాబట్టికి మీకు రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇన్ని ప్రగల్భాలు పలికారు కదా. అయ్యా మాట వస్తే ఇంకో డైలాగ్ అండి. వీళ్ళిద్దరు కూడబలుక్కొని ఏంటి దమ్ముంటే చంద్రబాబుని గుడివాడలో పోటీ చేయమను, లోకేష్ని గన్నవరంలో పోటీ చేయమని నాని అంటాడు. ఈ వంశీ ఏమో ఆలీలు ఎందుకు, ఇక్కడేమో లోకేష్ని పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేయండి. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలయా? ఏంటా మీ బతుకులు? మీ బతుకులకు టికెట్లు ఇచ్చింది ఎవరయ్యా? మీ బతుకులు ఏంటి? ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు? మీకు అదే భిక్ష పెట్టిన నాయకులు మీ పోటీ చేయాలా? బచ్చాగాళ్ళు మీరు. ఏం చేశారో చూసా కదా. 2024లో కొత్త క్యాండిడేట్, ఫ్రెష్ క్యాండిడేట్, చాలా అమాయకంగా ఉంటాడు పాపం రాము, తీసుకొచ్చి నీమే పెడితే 50,000తో ఓడిపోయావు. అదే 2019లో కొద్ది తేడా ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు. అదే వెంకట్రావు నేను నీ మీద పెడితే 50,000 ఓట్లతో ఓడిపోయావు నువ్వు. అది చంద్రబాబు గారి కెపాసిటీ. మీ మీద వాళ్ళు పోటీ చేయాలా? మీ మీద
చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ చేయాలా? అరే ఏమో మీకు మీరు ఊహించుకుంటే ఎలాగా? మీ మీద పెద్ద ఇప్పుడు రండి, ఇప్పుడు ఊహించండి. విజయవాడ నడిబొట్టులో ప్రెస్ మీట్లు పెట్టండి, విజయవాడ నడిబొట్టులో తొడలు కొట్టండి, విజయవాడ నడిబొట్టులో ఛాలెంజ్లు విసరండి, దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టి, అధికారంలో ఉన్నప్పుడు అవి విర్రవీగి, అధికారం పోగానే పారిపోతే అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలకు కనబడతారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు నేను ఇంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే 2019 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట పడకుండా చేశా. అలాగే జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. ఇవాళ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద దాడి చేయి. అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేవాడు మగాడు అండ ఎవడు? అధికారం ఉంది కదా అని విర్రవిగేవాడిని ఎవడో అనరు. ఇవాళ రండి, ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను టచ్ చేయండి. ఎవరినన్నా టచ్ చేస్తే చేయి తీసేస్తారండి. మీరు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ప్రభుత్వం ఎక్కడికక్కడ తెలుగుదేశం క్యాడర్ బయటకు వచ్చి ఒక ఊపింది. కాబట్టి వీళ్ళంతా కూడా మేకవన్నీ పులులు అంటే వీళ్ళు మెమ్మెమ్మేగాళ్ళు. మళ్ళీ ఇంకోటండి, ఈ కొడాలి నానిది వంశీది ఎక్కడ చూసినా ఒక సీట్లో ఇలా ఉంటారు, కాలు మీద కాలేసుకొని, అటొక పులి ఇటొక పులి. ఏంటి? అటో పులి ఇటుగో పులి, పులిహోర గాలికి. పులిహోర అని ఎందుకన్నాను చెప్పనా మీకు? పులిహోర అంటే పులిహోరలో పులి ఉండదు, కట్ చేస్తే పులిహోర. వీళ్ళు పులిహోరగాళ్ళు కూర్చోడు, కాలు మీద కాలేసి అటొక పులి ఇటొక పులి. ఇది ఎక్కడ చూడాల? మా బ్యానర్లు ఉంటాయి ఎక్కడ చూసారా? పుల్లు అటు ఇటు అంటే ఏంటంటే జనాలకి మేము పుల్లు అని చెప్పడం. అయిరా మీ పుల్లు ఎక్కడ? పుల్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? రండి, పుల్లు అయితే రండి, పిల్లులు అయితే నేను చెప్పినట్టు దాక్కోండి. కనుక వీళ్ళ కార్యకర్తలు కూడా క్షమించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరవీగి ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళని క్షమించరు. ఆ రోజు కొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల వ్యభిచారం జరుగుతుంది, నేను వీడియోలతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే, నా కొడక గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక నేను అన్నాయి. అలాంటి మంత్రి అది దమ్మంటే గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక అన్న. నీ ప్రభుత్వం, నువ్వు మంత్రి, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అప్పుడు ఆడు కంగారు పడిపోయి మైలవరపు దొరగారావు మీ అందరికి కూడా సుపరిచితుడే, మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్. ఈయన్ని కొడాలి నాని వాళ్ళ ఎల్లంపల్లి సీని ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా, నా మీద కేసు పెట్టించారు. మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టించారు. పాపం ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి. ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో, మైలవరపు దొరగారో ఇతను దాదాపు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ. 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉండగా కాకుండా కూరగాయల మార్కెట్లోనే వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు. ఇలా మిసెస్ కార్పొరేటరు, అలాగే వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కార్పొరేటరు. ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు ఏమని. అందరికీ నమస్కారం.
గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గారు, అప్పటి మంత్రులైనటువంటి కొడాల నాని గారు, మరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆ రోజు నారా భువనేశ్వర్ గారి మీద, అలాగే ఆయన మంత్రి గారైనటువంటి కొడాల నాని గారు ఒక చండాలమైనటువంటి మాటలతో దూషించడంతో మరి ఆనాడు బుద్ధ వెంకన్న గారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి మరి స్థానిక పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి, బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటల మీద మీరు కంపల్సరిగా కేసు పెట్టాలని చెప్పి నన్ను పిలిస్తే నేను ఆ రోజు చెప్పా, అలా ఈ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, మరి మన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పు కదా, ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బలి చేయొద్దు, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కొడాల నాని గారికి చెప్పడం జరిగింది. అయినా సరే మీరు పెట్టాలి, మేము ఏదైనా మాట్లాడతాం, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇలా మాట్లాడితే మాకు పదవులు వస్తాయి అని, మీకు పదవులు వస్తే మమ్మల్ని బలి చేస్తారా అని మేము ఆ రోజు అడగడం కూడా జరిగింది. జరిగినా కూడా బుద్ధ వెంకన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కంపల్సరిగా కేసు పెట్టండి అంటే, ఇది అసత్యమైనటువంటి కేసు కదన్నా, మేము పెట్టడం బాగోదు, ఇది పెడితే మీరే పెట్టండి అని చెప్పి అన్నాం. చెచ్చే మీరే పెట్టాలి, వెంకన్న రోజు రోజుకి పెట్టలేకపోతున్నారు, ఆయన వాయిస్ గట్టిగా వస్తుంది, ఆయన్ని అణిసివేయాలి అని చెప్పి మాలాటి వాళ్ళని ఆ రోజు ఉపయోగించి మరి ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఆ రోజు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించుకొని వాళ్ళ కేసు రాసుకొస్తే దాని మీద నాతో సంతకం పెట్టించడం జరిగింది బలవంతంగా. ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, నన్ను పిలిచారు, కేసు పెట్టమని చెప్పారు. సో ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ప్రతి వ్యక్తి మీద కూడా కేసులు అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్లు ఉన్న కార్పొరేటర్లతో కానీ కొంతమంది నాయకులతో వాళ్ళ అసత్యమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఈ మీడియా ముందు ఆ రోజు పెట్టిన బుద్ధ వెంకన్న గారి మీద పెట్టిన కేసుని మేము వద్దన్నా కూడా బలవంతంగా పెట్టారని చెప్పి మీ ముందుకు చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా గమనించాలి, ఎప్పుడు నిరంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏదో ఒకటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ చేసిన దాని మీద పోరాటంతో అప్పటి మరి బుద్ధ వెంకన్న గారు ఎప్పటికప్పుడు దాని మీద పూర్తిగా ఖండన ఇవ్వడంతో వాళ్ళు వారవలేక మాలాంటి వాళ్ళతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి పప్పులు ఉడకలేదు, ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడం, ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, మీరు చేస్తున్నంత తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు కనుక ఈరోజు ఇలాంటి శిక్ష ప్రజలు ఇచ్చారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇదండి ఇక్కడ మీకు రుజువు చేసా, వీళ్ళే సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు వన్ టౌన్లో అన్నదమ్ములు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు, మంచి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తులు. అంటే మీకు వాళ్ళు ఎందుకు పెట్టానంటే మీతో మాట్లాడిచ్చాను, ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల మీద కేసులు పెట్టారు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మామూలు తీసుకొచ్చి కేసు పెట్టి, ఎంత దుర్మార్గపు ప్రభుత్వం, ఎంత దుర్మార్గపు ఎల్లంపల్లి ఏంటి, ఎల్లంపల్లి సీన్ ఏంటండి మనకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారిని చంపేస్తాను, పొడిచేస్తాను ఏంటండి ఇవన్నీ ఇవ్వాలనండి. ఇవాళ ఎవరు మాట్లాడలేదు అండి. ఇప్పుడు ఎల్లంపల్లితో ఇసుకుపోయి దాదాపు 10 మంది కార్పొరేటర్లు వచ్చేసారు. అధికారం అనేది మనం ఒక్కరమే ఉపయోగించుకుంటే ఎలాగా?
ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది మాతో పోరాడారు, నేను ఒక్కనే పోరాడానని చెప్పట్లా, చాలామంది మా వెనకాతలు వచ్చి పోరాడారు. అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో పార్టీ. చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది, పార్టీ ఆఫీస్లో కానీ మా దగ్గర కానీ. కాలు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన, పార్టీలో చేరతామన్నా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు పాపం చూడకపోవచ్చు, ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు, మేము చూసాం. ఎవరన్నా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగి ఎవరన్నా చంద్రబాబు గారిని, ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా పార్టీలో చేరతారంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే. ఎందుకంటే పాపం చూడకదన్నా ఇదే వచ్చు. కాబట్టి ఈ పిరికి బందుల గురించి మీకు చెప్పాలా, తప్పుడు కేసుల గురించి మీకు చెప్పాలి. ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నాన్న, నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఒకరు భువనేశ్వరి గారిని నానా మాటలన్నీ క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు. వాళ్ళ ఆవిడే చెప్పింది భువనేశ్వరి గారు, నీ సారీని నేను తీసుకోవట్లేదని. అది పులిబిడ్డ ఆమె, పులిబిడ్డ ఆమె. మీరు కాదురా నాన్న, అటో పులి ఇటో పులి, ఎన్టీఆర్ బిడ్డ ఆమె, పులిబిడ్డ. ఆ రోజే చెప్పింది ధైర్యంగా, చూసా నీ సారీ నేను తీసుకోవట్లేదని. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? అది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. వీళ్ళని చూసన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మేము కూడా ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని ఆడిని ఈయన్ని సస్తావు పడుస్తావు చంపుతాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఎవరో అలా మాట్లాడకూడదు. మా నాయకుడు నేర్పిన సంస్కృతి అది మాకు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇలాగా? మా నాయకుడు మాట్లాడినాడు, చంద్రబాబు గారు మాట్లాడినాడు. కాబట్టి పదవుల గురించో పబ్బం గడుపుకోవడానికో మాట్లాడితే తర్వాత ఇలాగ ఉంటుంది. ఎవరికైనా నానా ఇది జరిగేది, ఇది చూసి అందరూ స్టడీ అవ్వండి. అందరూ స్టడీ అవ్వాలి. స్టడీ అయిపోయారు. విర్రవీగిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. తమ్ముడు ఒక్క క్షణం. ఎవరు చిచ్చే చంద్రబాబు గారు నన్ను వదులుకుంటారా? ఎవరిని చిచ్చి తీసుకోవద్దనలే తమ్ముడు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీకు అర్థం కావట్లా. సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహ జ్వాలల్ని తగ్గిద్దామని సోషల్ మీడియాను వాడుతున్నారు. దానికి చెప్తున్నా నేను సమాధానం. అంతేగాని నా జీవితాంతో నేను చంద్రబాబు గారితోనే ఉంటా. ఇంకో విషయం చెప్పనా, మరి మీడియా ముందు చెప్పచ్చో లేదో, నేను తెలుగుదేశం కంటే చంద్రబాబు నాయుడు పార్టీ. తప్పుడు నేను ఈ మాట ఎప్పటి నుంచో అంట. అడగండి, వీళ్ళందరికీ తెలుసు. ఏమండి, మా ఇంట్లోనే మాకు దైవ సమానులని ఫోటో ఉంటుంది. మాకు అంటే నాకు కాదు, మాకు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అది అయితే తమ్ముడు, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అమెరికా వెళ్ళమనండి. జగన్మోహన్ రెడ్డిని అమెరికా వెళ్ళమనండి. అమెరికా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాడు. 1700 కోట్లు, 170 కోట్లు. ఆదాని 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం, కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడడం, లేకపోతే గడ్డను ఆ మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం, అలా ఉండదు అక్కడ.
జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు, ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడడానికి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మన జీవితంలో చూడడం కాబట్టి, మన జగన్మోహన్ రెడ్డి జీవితంలో చూడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమెరికా వెళ్తాడని తెలిస్తే మాత్రం మేము కూడా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడానికి. ఇక అదే లాస్ట్ మాట. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖం చూడలేము మనం. ఏం స్కాములు అయ్యా, ఏం స్కాములు ఇవన్నీ? ఎన్ని స్కాములు? ఏం చేశారు? ఈ సంపద అంతా, రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు? ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు దానికోసం. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్, ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్దని. లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళావా పెట్టుబడుల కోసం? ఏ రోజన్నా చెప్పావా పెట్టుబడులకు వెళ్ళి నేను ఇది తీసుకొచ్చానని ప్రెస్ ముందు చెప్పావా? ప్రెస్ ముందు చెప్పడం అంటే ప్రజలందరికీ చెప్పడం. ప్రెస్లో వచ్చే వాక్యం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడింది ఇదంతా రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తారు. అరే ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసేవో తెలియదు, బయటకు వచ్చి ఏం మాట్లాడు? అమెరికా ఎందుకు వెళ్ళావో తెలియదు, లండన్ ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చావో తెలియదు. ఏంటయ్యా ముఖ్యమంత్రి అంటే అలా ఉంటాడా? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ విషయం అన్నా అతను చేసే పని కూడా చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఆదాని దగ్గర తీసుకున్న 1750 కోట్లు కూడా చెప్పాలా? చెబుతావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి? చెబుతావా చెప్పవా? ఇప్పుడు సారి నేను జీవితంలో మాట్లాడిన పోసాని మురళి ఒకసారి ఆ 1750 కోట్లు ఎక్కడున్నాయో అడగవా? ఇవన్నీ ప్రజల డబ్బులండి. ప్రజల డబ్బులు దోచుకొని అరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. ఎవరు? ఏమండి వీడు వంశీ కొడాలనికి అసలు బుద్ధి ఉందండి. పూర్వం పేర్లు ఎలా పెట్టుకునేవాళ్ళండి? వాళ్ళ నాన్నగారి పేరు ఖర్జూర నాయుడు అయితే దాన్ని ఎగతాళిగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు అటు ఫ్యామిలీని, భువనేశ్వరి గారు ఇటు ఫ్యామిలీని అందరినీ చక్కగా చూస్తారు. ఈ ఎదవలో ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ షర్మిల గారు ఏం చెప్పారు చెప్పండి? ఆ మీద వచ్చినటువంటి ఏదైతే బ్యాడ్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు. చెల్లిని బ్యాడ్గా ట్రోల్ చేపించి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా? ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు? ఇది ఇలా బతుకులు. చంద్రబాబు నాయుడు గారు చెల్లెల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయనే దగ్గరుండి, ఆయన భువనేశ్వర్ గారు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేపిస్తారు. వాళ్ళకి ఒక్కొక్క కూతురు. ఆ చెల్లెళ్ళకి కూడా ఒక కూతురు, ఈ చెల్లికి ఒక కూతురు, మళ్ళీ వాళ్ళకొక కూతురు, వాళ్ళకొక కూతురు. అందరూ చక్కగా ఉంటారు. ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు. మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూత్తో సహా భువనేశ్వరి గారే అన్ని పర్యవేక్షించి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు. నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా? మావాడు అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రెచ్చిపోయారు. వీళ్ళెవ్వరిని కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు. ఓకే, మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసినటువంటి అవినీతి చట్టపరంగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు జీవితాంతం జైలు నుంచి బయటికి రారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.